లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. ఇంతవరకు నా బ్రతుకులో, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలుకై లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. మంచిది ప్రియులారా, దేవుని వాక్యంలోకి వెళ్దాము. నేటి దినాన మనం నేర్చుకోబోయే అంశం ఏమిటంటే, మరి కొరంతి సంఘముతో పౌలు యొక్క సంప్రదింపులు. కొరంతి సంఘముతో అపోస్తులుడైనటువంటి పౌలు గారి యొక్క సంప్రదింపులు అనే అంశం ద్వారా కొన్ని విషయాలను ఈ రాత్రి కాలమందు మనం నేర్చుకుందాము. అపోస్తుల కార్యం 19వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూసినప్పుడు, 2 ఏండ్ల వరకు ఇలాగున జరిగిన గనక యూదులేమి గ్రీసు దేశస్థులేమి ఆసియాలో కాపురమున్న వారందరూ ప్రభు వాక్యము వినిరి. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను. ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు 10వ వచనంను చూసినప్పుడు, 2 ఏండ్ల వరకు ఇలాగున జరిగిన గనక యూదులేమి గ్రీసు దేశస్థులేమి ఆసియాలో కాపురమున్న వారందరూ ప్రభు వాక్యం వినిరి. ఆ 2 సంవత్సరాలు పౌలు ఎఫెసునకు మరలుట, ఆయన చేతులుంచినప్పుడు పరిశుద్ధాత్మను పొందుట, అలాగునే యూదులు అవిశ్వాసులుగా అగుచున్నారు. అంటే యూదులేమి గ్రీసు దేశస్థులేమి పౌలు గారి యొక్క పని ఏమిటి అని అంటే, సంఘముతో వారి సహవాసం ఉంటూ ఉన్నది. సంఘానికి వాక్యం వినిపించడము, కొరంతి సంఘంతో తనకున్నటువంటి అనుబంధాన్ని, సంప్రదింపులను మనము చూస్తూ ఉన్నాం. క్రీస్తు యొద్దకు నడిపించడము పౌలు గారి యొక్క ఉద్దేశము. పరిపూర్ణం చేయడానికి తన జీవితాన్ని దేవుని ప్రయాణంలో, దేవుని పరిచర్యలో తాను ముందుకు కొనసాగుతూ ఉంటున్నాడు. కొరంతీలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూసినప్పుడు, 1వ అధ్యాయము 11వ వచనం, 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 11వ వచనాన్ని చూస్తే, నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మును గురించి క్లోయో ఇంటి వారి వలన నాకు తెలియవచ్చెను. మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపోల వాడను, మరి ఒకడు నేను కేపా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యం. క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడిన? పౌలు నామమున మీరు బాప్తిసం పొందితిరా? నా నామమున మీరు బాప్తిసం పొందితిరని ఎవరైనాను చెప్పుకుండునట్లు క్రిస్పునకును గాయునకును తప్ప మరి ఎవరికి నేను బాప్తిసం ఇయ్యలేదు. అందుకై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఈ యొక్క లేఖనాన్ని మనం చూసినప్పుడు, మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపోల వాడను, మరి ఒకడు నేను కేపా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యం. వాళ్ళు అనుకుంటున్నారు, వాళ్ళ ఉద్దేశాలు ఉంటూ ఉన్నాయి. ఏమిటి అని అంటే, ఒక్కొక్కరిగా అభిమానిస్తూ వారితో పాటు ఉండాలని చెప్పి, నేను ఫలానా మనిషిని, ఆయనకు సంబంధించిన మనిషిని,
అని చెప్పి చెప్తూ ఉన్నారు. అయితే పౌలు గారు సూటిగా ఒక ప్రశ్న, జవాబు ఏమిటి అనంటే, మీ కొరకు ప్రశ్న ఏమిటంటే, మీ కొరకు ఏమైనా పౌలు సిలువ వేయబడ్డాడా? కేపా వేయబడ్డాడా? ఎవరు వేయబడ్డారు? క్రీస్తే గదా ఎయ్యబడ్డది. కాబట్టి క్రీస్తు నామమున బాప్తిసం పొందాలి అని చెప్పి ఆయన గుర్తు చేస్తూ ఉన్నాడు. క్రీస్తు సిలువ మోసి ఉన్నాడు. మన పాపమును క్షమించి ఉన్నాడు కాబట్టి మనము క్రీస్తును కొనియాడాలి, క్రీస్తును ఆరాధించాలి, క్రీస్తు వైపు మనం ముందుకు కొనసాగాలని చెప్పి తాను గుర్తు చేస్తూ వస్తూ ఉన్నాడు. 5వ అధ్యాయం, 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూసినప్పుడు, జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు రాసి ఉంటిని. అయితే ఈ లోకపు జారులతోనైనను, లోబులతోనైనను, దోచుకొని వారితోనైనను, విగ్రహారాధికులతోనైనను ఏమాత్రం సాంగత్యము చేయవద్దని కాదు. అలాగైతే మీరు లోకంలో నుండి వెళ్ళిపోవలసి వచ్చును గదా. ఇప్పుడైతే సహోదరుడనబడిన వాడెవడైనను జారుడు గాని, లోబి గాని, విగ్రహారాధికుడు గాని, తిట్టుబోతు గాని, త్రాగుబోతు గాని, దోచుకొనువాడు గాని అయి ఉన్న ఎడల అట్టి వానితో సాంగత్యం చేయకూడదు, భుజింపకూడదని మీకు రాయిచున్నాను. వెలుపలి వారికి తీర్పు తీర్చుట నాకేలా? వెలుపలి వారికి దేవుడే తీర్పు తీర్చును గాని మీరు లోపటి వారికి తీర్పు తీర్చువారు గనక ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయుడి. ఆ దుర్మార్గుని అంటే చెడ్డ అలవాట్లు కలిగి ఉన్న దుర్మార్గుని మనలో నుండి మనం ఏం చేయాలంటుంది దేవుని వాక్యము. పౌలు గారు గుర్తు చేస్తున్నటువంటి విషయం ఏమిటంటే, మీలో ఉన్నటువంటి దుర్మార్గతను వాటి నుండి వాణ్ణి తొలగించుకొనుడి అని చెప్పి గుర్తు చేస్తూ ఉన్నాడు. సంబంధం పౌలు గారికి కొరింథీ సంఘంతో ఉన్నటువంటి సంప్రదింపులు, అనేక విషయాలను ఆయన గుర్తు చేస్తూ వస్తూ ఉన్నాడు. 7వ అధ్యాయము 1వ వచనాన్ని చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం. మీరు రాసిన వాటి విషయం స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు. అయినను జారత్వములు జరుగుచున్నందున ప్రతి వానికి సొంత భార్య ఉండవలెను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలెను. సంఘంలో జారత్వం కలుగుతుంది కాబట్టి, కొరింథీ సంఘంలో జారత్వాలు కలుగుతున్నాయి కాబట్టి, మరి మీరు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని చెప్పి, మరి ప్రతి పురుషునికి స్త్రీ, ప్రతి స్త్రీకి భార్య భర్త ఉండాలి అనేటటువంటిది పౌలు గారు సంప్రదింపులు అంటే సంఘంతో మాట్లాడుతూ ఉంటూ ఉన్నారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 17వ వచనాన్ని చూసినప్పుడు, 16-17 చూసినప్పుడు, స్తెఫేను పర్మునాతు ఆకాయికు అనువారు వచ్చినందున సంతోషించుచున్నాను. మీరు లేని కొరతను వీరు నాకు తీర్చిన ఆత్మకును మీ ఆత్మకును సుఖము కలుగజేసిరి గనుక అట్టి వారిని సన్మానించుడి. ఆత్మకు సంతోషం కలుగజేసి ఉంటున్నారు కాబట్టి అట్టి వారిని సన్మానం చేయమని చెప్పి గుర్తు చేయబడుతూ ఉన్నది. మరి తగిన సమయంలో సహాయము, అలాగనే ధారాళముగా ఇచ్చుట గురించి, మానవ కనికరం గురించి, సహాయ క్రియల గురించి ఇక్కడ రాయబడి ఉంటూ ఉన్నది. మనం కూడా అపోస్తలుడైనటువంటి పౌలు గారి వలె సంఘముతో సంప్రదింపులు జరుపుతూ, సంఘముతో సహవాసము కలిగి ఉంటూ, సంఘ క్షేమాభివృద్ధిలో, సంఘ బాధల్లో, ఇబ్బందుల్లో అన్నిట్లో కూడా సంఘంతో మనము కలివిడిగా కలుసుకొని ఉండాలని చెప్పి దేవుని వాక్యము గుర్తు చేయబడుతూ ఉంటూ ఉన్నది. ఒకరికొరకొకరు ప్రార్థన చేయాలి, ఒకరికొకరు క్షేమాభివృద్ధి కలుగజేసుకోవాలి, ఒకరిని ఒకరు గౌరవించుకోవాలి,
దేవుణ్ణి ఆరాధించుకోవాలి అనేటటువంటిది మనం జ్ఞాపకం చేసుకోవాలి. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 11వ అధ్యాయానికి వెళ్దాం. 11వ అధ్యాయము 13వ వచనాన్ని చూద్దాం. ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తులుల వేషము ధరించుకొని వారై ఉండి దొంగ అపోస్తులను మోసగాండ్రును పనివారునై ఉన్నారు. కొంతమంది మరి అబద్ధ బోధకులుగా, అబద్ధ అపోస్తులుగా ఉంటూ ఉన్నారనేటటువంటిది గుర్తు చేస్తుంది. ప్రభువు మెచ్చుకొని వాడే యోగ్యుడు గాని తన్ను తాను మెచ్చుకొని వాడు యోగ్యుడు కాడు. ఈ విషయాన్ని కొరింథీయులకు రాసిన రెండవ పత్రికలో 11వ అధ్యాయంలో వీటిని మనం గుర్తు చేసుకుంటూ ఉన్నాం. మన డబ్బా మనమే కొట్టుకోకుండా ఒకరిని ఒకరం గౌరవించుకోవడానికి దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశం కలిగి ఉంటూ ఉన్నది. కొంతమంది మోసగాండ్రుగు పనివారునే ఉన్నారనేటటువంటిది గుర్తు చేస్తూ ఉన్నది. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, సంఘముతో మనము సంప్రదింపులు జరుపుకునేటటువంటి వారిగా 22వ వచనం చూసినప్పుడు వారు ఎబ్రీల నేనును ఎబ్రీయుడనే, వారు ఇశ్రాయేలీల నేనును ఇశ్రాయేలీయుడనే, వారు అబ్రహాము సంతానమా నేనును అట్టివాడనే, వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను, నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను, మరీ విశేషంగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయములతో ఉంటిని. చూడండి ప్రియమైనటువంటి వాళ్ళారా, మీరు ఇశ్రాయేలీలా అయితే నేను ఇశ్రాయేలీనే, మీరు ఎబ్రీలైతే నేను ఎబ్రీయుడినే, మీరు క్రీస్తు వారైతే నేను కూడా క్రీస్తు వాడనే అని చెప్పి గుర్తు చేస్తూ ఉన్నాను. అంటే ఏ విధము చేత అయినను క్రీస్తును ప్రకటించడము, క్రీస్తును వారిలో నింపడము, క్రీస్తు దగ్గరికి వారిని నడిపించడము, క్రీస్తు లేని చోటు లేకుండా చేయడము అపోస్తులైనటువంటి పౌలు గారి యొక్క పని ప్రాముఖ్యత ఉంటూ ఉన్నది. ఆయన సంప్రదింపులన్నీ వ్యక్తిగతమైనటువంటి విషయాలు కాదు, సంఘము పాడుకైనటువంటి విషయాలు, సంఘ క్షేమాభివృద్ధి కొరకైనటువంటి విషయాలను పౌలు గారు పదే పదే గుర్తు చేస్తూ వస్తూ ఉంటున్నారు ప్రియులారా. కాబట్టి మన జీవితంలో కూడా సంఘముతో మరి కలిసి దేవుని చిత్తం జరిగించే వారిగా మనం ఉండాలని చెప్పి దేవుని వాక్యాన్ని ఈ రాత్రి కాలమందు జ్ఞాపకం చేసుకుంటున్నాం. శ్రద్ధగా వాక్యం విన్న మీ అందరికీ వందనాలు. మళ్ళీ ఇదే భాగాన్ని ముందుకు కొనసాగుదాం.